వచ్చి ఆంధ్ర, నేను చేసుకున్నది కర్ణాటకలో ఎన్జీ ఉల్కూరులో. సార్ మాకు బండి కావాలని చెప్పేసి మా బామర్ది ఇది స్విఫ్ట్ డిజైర్ సార్, ఎల్లో బండి సార్. సరే తీసుకుంటారని చెప్పేసి ఇక్కడ మేము బుక్ చేసుకున్నాం 2 months బిఫోర్. 2 months బిఫోర్ అప్పుడు సరే అని చెప్పేసి నన్ను ఫుల్ క్యాష్ కట్టేసి సార్, అది కొంచెం జమీన్ వచ్చినాను వేరే వాళ్ళ దగ్గర పెట్టేసి 5 rupees ఇంట్రెస్ట్ లెక్కన, మిగతా 3 lakhs వచ్చిన గోల్డ్ పెట్టేసి మొత్తం 8 lakhs లెక్కన తీసుకొని ఫుల్ క్యాష్ కట్టేసాం. 2 months నుంచి సార్ 15 days బిఫోర్ అప్పటి నుంచి ఈ రోజు ఇస్తా గాడి, రేపు డెలివరీ ఇస్తా, ఎల్లుండికి ఇస్తా, ఇంకా కిట్ రాలేదు, ఇలాంటి దాదాపు అంటే 2 months నుంచి ఇప్పటికి 10 days మిస్ మ్యాచ్ చేశారు సార్ వీళ్ళు గాడి డెలివరీ ఇస్తామని చెప్పేసి. మేము దాన్ని నమ్ముకొని 2 months నుంచి అతను పనికి పోకుండా ఇంట్లోనే ఖాళీగా ఉన్నారు. ఆల్రెడీ ఒక ఈఎంఐ కూడా స్టార్ట్ అయిపోయింది. చెప్పకుండా బజాజ్ ఫైనాన్స్ వాళ్ళే వేసినారు ఇన్సూరెన్స్ కూడా. కస్టమర్కి ఏం కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఇన్సూరెన్స్ కానీ నెక్స్ట్ వచ్చిన ఎక్స్ట్రా ఫిట్టింగ్ కానీ ఇవన్నీ కరెక్ట్గా ఎక్స్ట్రా గాడి కానీ ఇవన్నీ కరెక్ట్గా డీటెయిల్గానే వాళ్ళు చెప్పలేదు. వాళ్ళు ఇష్టం కొద్దీ ఇన్సూరెన్స్ కానీ బజాజ్ ఇన్సూరెన్స్ ఇచ్చేసినారు. వాళ్ళు వచ్చి 26 lakhs వేసేస్తారు సార్. వాళ్ళు యాక్చువల్గా అంత రాదు ఇన్సూరెన్స్. పోనీ ఇన్సూరెన్స్ చేసినా కూడా ఇది ఏమేమి దీంట్లో బెనిఫిట్స్ ఏం వస్తుందని క్లారిటీగా చెప్పాలా, అది క్లారిటీగా చెప్పలేదు. నెక్స్ట్ వచ్చినాను బండి వచ్చినాను 25 సార్, ఇప్పుడు 24 వచ్చినాను. ఇంజిన్ చాసీ ఉంది 24 మోడల్, అది కానీ రిజిస్ట్రేషన్ వచ్చి 25 వస్తుంది. సాషి నెంబర్ 25 అడిగితే 24 ఇచ్చారు. యాక్చువల్గా ఇప్పుడు 24 అయితే మనకి ఇంకా దాదాపు 60-70 వేల రూపాయలు దాంట్లో మనకి తక్కువ అవుతుంది. అది లేదు, నేను అన్ని వెరిఫికేషన్ చేస్తా ఉన్నా. 24 అది మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చి 24, అది 25 మ్యానుఫ్యాక్చరింగ్ అంటే 24 వీలేదు. లెక్కేసుకొని వీళ్ళు ఎంత డ్రామాలు ఆడుతున్నారు. మీరు డిమాండ్ సార్ మాకేమీ లేదు సార్, ఫైనల్ ఇప్పుడు ఫుల్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ వేసి మాకు ఇచ్చేసి మేము బండి ఎత్తుకుని వెళ్ళిపోతాం. ఇప్పుడు ఉత్తవ ఎంటి బండి అంటే వాళ్ళ దగ్గర ఎక్స్ట్రా ఫిట్టింగ్ లేదంట. నాకైతే బండి మాకు వద్దు, మా డబ్బులు ఏముందో మాకు ఇచ్చేస్తే మేము తీసుకుని వెళ్ళిపోతాం. ఇదే ಫೈನಲ್. 25ನೇ ತಾರೀಕು ಇಲ್ಲಿ ಬಂದು ಗಾಡಿ ಬುಕ್ ಮಾಡಿದ್ವಿ. 1000 ರೂಪಾಯಿ ಡೌನ್ ಪೇಮೆಂಟ್ ಕಟ್ಟಿ ಬುಕ್ಕಿಂಗ್ ಅಡ್ವಾನ್ಸ್ ಕೊಟ್ಟು ಹೋಗಿದ್ವಿ. ಒಂದು ವಾರದಲ್ಲಿ ಗಾಡಿ ಬರುತ್ತೆ, ಗಾಡಿ ರೆಡಿಯಾಗಿದೆ, ಬೆಂಗಳೂರಿಂದ ಗಾಡಿ ತರಿಸ್ತೀವಿ. ಇವರು ಒಂದು 10 ಸರಿ ಫೋನ್ ಮಾಡಿ ನೀವು ಯಾರು ಫಸ್ಟ್ ಬುಕ್ ಮಾಡ್ಕೊತೀರೋ ಅವ್ರಿಗೆ ಗಾಡಿ ಕೊಡ್ತೀನಿ ಅಂತ ಬೇಗ ಕರೆಸ್ಕೊಂಡು ನಾನು ಕೆಲಸದಲ್ಲಿ ಇದ್ದೀನಿ. ಅಲ್ಲಿಂದ ರಜಾ ಆಗಿಬಿಟ್ಟು 10 ದಿವಸದಲ್ಲಿ ಗಾಡಿ ಬರುತ್ತೆ ಅಂತ ನಾನು ಅದೇ ಆವೇಶದಿಂದ ಬಂದಿದ್ದೀನಿ. ಬಂದು ಗಾಡಿ ಬುಕ್ ಮಾಡಿದ್ವಿ. ಅಡ್ವಾನ್ಸ್ 1000 ರೂಪೀಸ್ ನಾನು ಸಾಟರ್ಡೆ ಹೋಗ್ತೀನಿ, 25ನೇ ತಾರೀಕು ಶನಿವಾರ 1000 ರೂಪೀಸ್ ಅಡ್ವಾನ್ಸ್ ಕಟ್ಟಿದ್ದು. ಸೋಮವಾರ ನಾನು ಅಮೌಂಟ್ ಅರ್ಧ ಕಟ್ತೀನಿ, ಇನ್ನು ಅರ್ಧ 10ನೇ ತಾರೀಕು ಒಳಗಡೆ ನಿಂಗೆ ಪೇಮೆಂಟ್ ಕ್ಲಿಯರ್ ಮಾಡ್ತೀನಿ ಅಂತ ನಾನು ಹೋಗಿ ಹೇಳ್ಬಿಟ್ಟು ಹೋಗಿದ್ದೀನಿ. ಸರಿ ಅಂತ ಹೋಗಿ ನಾನು ಸೋಮವಾರ ಅರ್ಧ ದುಡ್ಡು ಕಟ್ಟಿದ್ದೀನಿ. 5 ಲಕ್ಷ ಅಡ್ವಾನ್ಸ್ 5 ಲಕ್ಷ ಕ್ಯಾಶ್ ಕಟ್ಟಿದ್ದೀನಿ. ಇವ್ರಿಗೆ ಸ್ಕ್ಯಾನರ್ ಕೊಟ್ಟರು, ಆ ಸ್ಕ್ಯಾನರ್ಗೆ ಹಾಕಿದ್ದೀನಿ. ಪ್ರೂಫ್ ಎಲ್ಲ ಇದನ್ನು ಹಾಕಿರೋದು, ಬಿಲ್ಲೆಲ್ಲ ಕೊಟ್ಟವ್ರೆ. 5 ಲಕ್ಷ ಕಟ್ಟಿದ್ದೀನಿ. 3 ಲಕ್ಷ ಲೋನ್ ಮಾಡಿಸಿದ್ದೀನಿ. 3 ಲಕ್ಷ ಲೋನ್ ಮಾಡಿಸಿ 7ನೇ ತಾರೀಕು ಇಲ್ಲ 8ನೇ ತಾರೀಕು ಲೋನ್ ಎಲ್ಲ ಕ್ಲಿಯರ್ ಆಗಿ ಅಮೌಂಟ್ ಎಲ್ಲ ಟ್ರಾನ್ಸ್ಫರ್ ಆಗಿದೆ. ಫೆಬ್ರವರಿ 7ನೇ ತಾರೀಕು. ಇದುವರೆಗೂ ನನಗಿನ್ನೂ ಗಾಡಿ ಕೊಟ್ಟಿಲ್ಲ. ಕೇಳಿದ್ರೆ ಕಿಟ್ ಬಂದಿಲ್ಲ, ಇನ್ನೂ ಆಕ್ಟಿವ್ ಆಗಿಲ್ಲ ಅಂತ, ಸೋಮವಾರ ಕೊಡ್ತೀನಿ, ಬುಧವಾರ ಕೊಡ್ತೀನಿ ಅಂತ ಇದೇ ಹೇಳ್ತವ್ರೆ. ಇನ್ನೂ ಗಾಡಿ ಆದರೂ ಬಂದಿಲ್ಲ ನನಗೆ. தரம் என்றும் நிரந்தரம், தரம் என்றும் நிரந்தரம், தரம் என்றும் நிரந்தரம். வாங்க.